అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు హామీలను గాలికి వదిలేసిందని భారతీయ జనతా పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణంలో కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక 5 వింక్లిన్ ఏరియా చౌరస్తా నుండి పట్టణంలోని వివిధ కాలనీలు తిరుగుతూ పట్టణ చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ అధికారం కోసం 6 గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాది పాటు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, హైడ్రా పేరుతో ప్రజలను నష్టపరచడం కాంగ్రెస్ పార్టీ దినచర్యలే అని అన్నారు. అభివృద్ధి దేవునికి తెలుసు అని కనీసం బతకనివ్వడం లేదని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంవత్సరం క్రితం మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలను నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాల ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నేను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రోజు ఒక మోసం చేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద భారత సర్కార్ నుండి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లిస్తున్నావు. శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోయే సమయం వచ్చింది. సంవత్సరం భారతీయ జనతా పార్టీ చూసింది. సంవత్సరం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతున్నాము, ఇవాళ విద్యార్థులు హాస్టళ్లలో ఇవాళ బ్రతుకుతున్నటువంటి మేము 70 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ విద్యార్థులు చచ్చిపోలేదు. ఇవాళ మీరు పెడుతున్నటువంటి తిండి కల్తీ తిండిలో విషము పూర్తిమైనటువంటి తిండి తినే విద్యార్థులు చచ్చిపోతున్నారు. గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని, ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నుండి, ఇవాళ 6 గ్యారంటీలు పోరాటాన్ని ఉధృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఖచ్చితంగా ఈరోజు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు. మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది. తప్పకుండా 100% మీ దగ్గర నుండి 6 గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంటబడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి